అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గోకులం రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో ఉన్నతమైన అభిమానం చూపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మీ జన సైనికులు జనసేన టీడీపీ కూటమితో పిఠాపురంలో అధిక మెజారిటీతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని ఆత్మవిశ్వాసం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసు, ఉప సర్పంచ్ శ్రీనివాసు, జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారాలు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా గురువు అంతా పనిచేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ కాదు, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో కూడా భాగస్వాములుగా ఉన్న కూటమిలో ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ప్రిడామినెంట్ ప్లేసెస్ లైక్ పాపులర్ ప్లేసెస్ లైక్ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. మన పిఠాపురం కూడా 4 సార్లు వచ్చారు, అంత బిజీ షెడ్యూల్లో కూడా. సో ఈ పెద్ద తిరగాల్సి వచ్చింది. సో కేవలం మేము ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నించాం. ఎంతో కొంత ఆయన పూర్తిగా చేయలేకపోవడం అనేది ఉన్నా కూడా మేమందరం నిలబడ్డాం. అయితే పార్టీకి ప్రెసిడెంట్ అవడం వల్ల, కూటమిలో ఉన్న భాగస్వామ్యం అవడం వల్ల ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రచార బాధ్యతలు కానీ స్టేట్ ఇష్యూస్ మాట్లాడే బాధ్యతలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఆయన అది తిరగాల్సి వచ్చింది. బట్ మేమందరం కూడా ఏంటంటే ఇవాళ ఇక్కడ నగేష్ గారు, మహేందర్ రెడ్డి, అదే రెడ్డి గారు, కడలీశ్వరి, శంకర్ నాయుడు గారు ఇలా ఇంకా కడా నాయుడు గారు, వీళ్ళందరూ లోకల్గా ఉంటారు. అందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి ఇవాళ రాలేదు చాలా మంది. అందరూ చాలా జెన్యూన్ గాను, అంటే కొన్ని ఎమోషన్స్ అందరూ